ముఖ్యంగా మీనరాశి వారికి చతుర్థంలో గురు సంచారము, అలాగే జన్మస్థానంలో శని సంచారము, జన్మస్థానంలో రాహు సంచారము, ఇవి రెండూ కూడా నడుస్తున్నాయి. కనుక ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక మీనరాశి వారికి చతుర్థ స్థానంలో గురు సంచారము అంత లాభదాయకమైనటువంటి జీవితం అనుభవించలేరు. ఎందుకంటే 4వ స్థానంలో గురు సంచారం ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, అలాగే బంధుమిత్రులతో వైరం ఏర్పడము, బంధుమిత్రుల యొక్క మరణ వార్తలు ఎక్కువగా వినిపించడము, అలాగే ముఖ్యంగా స్థానభ్రంశము జరగడము, అంటే ఉన్న చోట ఒక చోట నిలబడేటటువంటి అవకాశం వీళ్లకు ఉండదు. ఎప్పుడూ కూడా వ్యర్థమైనటువంటి ప్రయాణాలు విపరీతంగా చేస్తూ ఉంటారు. అలాగే ధనము అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక మానసిక చింతన అనేటివి విపరీతంగా పెరిగిపోతుంది, మనశ్శాంతి కరువైపోతుంది, డబ్బు యొక్క లోటు విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. సంపాదించేదంతా కూడా వ్యర్థ ప్రయాణాలకు, వ్యర్థమైనటువంటి ఖర్చులకు, పని పాట లేనటువంటి వాటికి విపరీతంగా ఖర్చులైపోతూ ఉంటాయి. ముఖ్యంగా సంపాదించినటువంటి ఆస్తి కావచ్చు, లేదా దాచుకున్నటువంటి ధనం కావచ్చు, ఇవన్నీ కూడా చేజారిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక జన్మస్థానంలో శని ఉన్నటువంటి కారణం చేత ఏలినాటి శని ప్రారంభమవుతుంది, అంటే జన్మ శని ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరము ఇంకా చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నటువంటి రాశులలో ఈ మీన రాశి ఒకటి అని చెప్పుకోవచ్చు. జన్మ శని ప్రారంభమవుతుంది. కార్యంలో ఎలాంటి ఇబ్బందులు, అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అదే రకంగా ఈ సంవత్సరము భార్యాపుత్రులతో వైరం ఏర్పడుతూ ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కోర్టు కేసులు కావచ్చు, లేదు అంటే పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఈ సంవత్సరము మీనరాశి వారికి చాలా దారిద్రంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీనరాశి వారికి ఈ సంవత్సరం మీనరాశిలోని షష్టగ్రహ కూటమి, సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి జన్మతా శని ఉన్నాడు. కాబట్టి ఈ అరిష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ మార్చి 29వ తారీఖు రోజున ఈ యొక్క బాసర క్షేత్రం నందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయించడం జరుగుతుంది. కాబట్టి అందరూ రండి.